నేను చేస్తున్న దుఆ అల్లాహ్ ఎందుకు స్వీకరించడం లేదు? నా ద్వారా ఏ పాపం జరిగింది? నేను చేసే మంచి కార్యాలు ఎందుకు వృధా అవుతున్నాయి అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్తగా దీని యొక్క కారణం తెలుసుకోండి. హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ ఇంట్లో మహిళ అయితే పరదా లేకుండా బజార్ వైపు గాని లేదంటే పరాయ పురుషుల ముందు పరదా లేకుండా వస్తుందో, తను ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో నుండి బర్కత్ అల్లాహ్ లాగేసుకుంటాడు. దానితో పాటు ఆ ఇంట్లో పురుషుల యొక్క నమాజ్ మరియు దుఆలను అల్లాహ్ తిరస్కరిస్తాడు. సోదరులారా, మీరు చేసే నమాజ్ మరియు ప్రార్థనలు వృధా అవుతున్నావేమో ఒక్కసారి జాగ్రత్తగా మీ ఇంటిని పరిశీలించండి. ఎందుకంటే పరదా ముస్లిం యొక్క హక్కు, ఇస్లాం యొక్క అందం. పరదా బానిసత్వం కాదండి, ఇస్లాం యొక్క అందం పరదా.